ఉంది. ఇప్పుడు మరో కేసు గుజరాత్ లో వెలుగు చూసింది. రెండు కేసులు బెంగళూరులో వెలుగు చూశాయి. 3 నెలల పసిపాప, 8 నెలల పసి బాలుడు, ఇద్దరిలోనూ ఈ లక్షణాలు బయటపడ్డాయి. వాళ్ళకి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఇప్పుడు గుజరాత్ లో 3వ కేసు బయటపడింది. ఒక్కొక్క కేసు బయటకు వస్తూ ఉండడంతో భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆయా రాష్ట్రాలకు సూచనలు చేస్తుంది. ఆయా రాష్ట్రాల నుంచి నమోదవుతున్న కేసుల డేటాను కూడా తెప్పించుకుంటూ ఉంది. ఎటువంటి లక్షణాలు ఎవరిలో ఉంటున్నాయి, ఈ హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలతో ఎవరెవరు హాస్పిటల్లో అడ్మిట్ అవుతున్నారు అనే విషయాలను ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ డేటాను తెప్పించుకుంటుంది. రాష్ట్రాలు కూడా ఆ డేటాను ఇస్తూ మార్గదర్శకాలను జారీ చేస్తుంది. ఇప్పుడు గుజరాత్లో మరో కేసు బయటపడింది. గుజరాత్లో 2 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్ సోకింది. పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పటికే బెంగళూరులో 2 పసిపిల్లలకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. కొత్త వైరస్కు ఇంకా మందు లేదు అనే వార్తలు వస్తున్నాయి. అనుమానాస్పదంగా చైనా తీరు ఉంది అని ఇటు వైద్యాలు కూడా ఆ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. WHO తీరుపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. చైనా తీరుపైన అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టేస్తున్న సమయంలో చైనా తీరు చాలా అనుమానాస్పదంగా ఉంది. చైనా ముందుగానే లాక్డౌన్ విధించి ఉంటే అప్పట్లో ప్రపంచ దేశాలు అంత ఇబ్బంది పడి ఉండేది కాదు. చైనా అప్పట్లో కరోనా వైరస్ లక్షణాలను, కరోనా తీవ్రతను, కరోనా వ్యాప్తిని దాచి ఉంచింది. దాని కారణంగానే ప్రపంచ దేశాలు ఇబ్బందులు పడ్డాయి అని అనుమానాలు వ్యక్తం చేశారు. చైనాను నిందించారు. ఏకంగా అమెరికా అయితే దానికి చైనా వైరస్ అనే పేరు పెట్టేసింది. అప్పట్లో WHO తీరుపై కూడా అనుమానాలు వ్యక్తం చేశారు. WHO చైనాకు వంతపాడే విధంగా కొన్ని ప్రకటనలు చేసింది అనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు చైనా కొత్త వైరస్ పై ఇప్పటికీ WHO స్పందించడం లేదు. మళ్ళీ కోవిడ్ లాంటి ప్లాన్నే చైనా అమలు చేస్తోందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కోవిడ్ తరహాలోనే కొత్త వైరస్ పై చైనా రహస్యాన్ని పాటిస్తోంది. గుంభనంగా ఉంది. శ్మశాన వాటికల్లో అప్పట్లో చైనా హాస్పిటల్స్ మారాయి. ఎక్కడా కూడా కనీసం బెడ్లు దొరకని పరిస్థితి ఉంది. ఆక్సిజన్ సిలిండర్స్ దొరకని పరిస్థితి ఉంది. అంతగా కరోనా వైరస్ ప్రపంచాన్ని చుట్టుముట్టేయడానికి, చైనాను చుట్టుముట్టడానికి చైనా పాటించిన రహస్యమే కారణం అని చెప్తున్నారు. చైనా ముందుగా మేల్కొంది. పైగా చైనాలో కొంతమంది వైద్యులను కూడా అప్పట్లో కిడ్నాప్ చేసి వారిని బయటకు సమాచారం చేయకుండా చైనా వైద్యులపై ఒత్తిడి తీసుకొచ్చిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో చైనాకు WHO బృందం వెళ్ళింది. ఎక్కడ ఆ కరోనా వైరస్ స్టార్ట్ అయింది, ఎలా వ్యాప్తి చెందింది అన్న దానిపైన పరిశోధించడానికి వెళ్ళినప్పుడు వైద్య బృందానికి చైనా కూడా సరిగా సహకరించని పరిస్థితులు అప్పట్లో వ్యాపించాయి. ఇవన్నీ మీకు ఎందుకు గుర్తు చేస్తున్నాను అంటే, అప్పట్లో మనం కూడా ఇలాగే అనుకున్నాం. చైనాలో కొత్త వైరస్ అంట, ఏం కాదులే, ఇలాగ భయపెడుతూ ఉంటారు అని. కానీ అది భయం కాదు, భద్రతను పాటించండి అని. కేవలం మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం కాదు, అప్రమత్తం చేయాలి అన్నదే ఉద్దేశం. చైనాలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న సమయంలో చైనా ఎటువంటి విషయాన్ని బయటకు చెప్పలేదు. చైనా కారణంగా ప్రపంచ దేశాలు ఏ విధంగా బాధపడ్డాయి, ఇబ్బందులు పడ్డాయి. భారత్ మిమ్మల్ని అప్రమత్తం చేయడానికి వార్తలు ప్రసారం చేస్తున్నాం. గుజరాత్లో మరో కేసు బయటపడింది. కొత్త వైరస్లతో ప్రపంచాలను పతనం చేసే ప్లాన్ చైనా వేస్తోందని చైనా వైపు వేలెత్తి చూపిస్తున్నారు. చైనా చేతిలో 20కి పైగా కొత్త వైరస్లు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది. నిజానికి అప్పట్లో కరోనా కూడా ఇది మానవ నిర్మితమైనటువంటి మానవులు డెవలప్ చేసినటువంటి వైరసా, లేదంటే అది సహజ సిద్ధంగా మ్యూటేట్ అవుతూ వచ్చినటువంటి వైరస్ అంటూ పెద్ద ఎత్తున అనుమానాలు కూడా వ్యక్తం చేస్తారు. గబ్బిలా నుంచి వైరస్ వచ్చిందని చెప్పారు. కానీ చైనా ఇది ల్యాబ్లో తయారు చేసిన వైరస్ అంటూ కొన్ని దేశాలు చైనా వైపు వేలెత్తి చూపించాయి. ఇప్పటికీ చైనా చేతిలో 20కి పైగా కొత్త వైరస్లు ఉన్నట్టు ప్రపంచవ్యాప్తంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చైనాలోని వుహాన్ ల్యాబ్ కేంద్రంగా కొత్త వైరస్లు తయారు చేస్తున్నారు. దాన్ని మానవాళి మీద ప్రయోగం చేస్తూ ఉన్నారంటూ పెద్ద ఎత్తున అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ఈ వైరస్ కూడా, హెచ్ఎంపీవీ వైరస్ కూడా చైనాలోనే పుట్టింది. కానీ భారత్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడుతూ ఉండడం అనుమానాలు వ్యక్తం చేస్తుందంటే చైనా రహస్యంగా పక్క దేశాలకు ఈ వ్యాధిని వ్యాపింపచేసే ప్రయత్నాలు ఏమన్నా చేస్తోందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. WHO తీరు కూడా గుర్తు చేసుకోండి ఒకసారి. 2019 తర్వాత 22 వరకు ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మీరు గుర్తు చేసుకోవచ్చు. దశల వారీగా ఈ వైరస్
ఏ విధంగా మానవాళికి ముప్పును చేకూర్చిందో, ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో, కనీసం శ్మశాన వాటికలు, హాస్పిటల్ సంగతి అటు పెడితే శ్మశాన వాటికలు అప్పట్లో ఖాళీ లేని ఒక ప్రమాదకరమైన పరిస్థితిని, భయానక పరిస్థితిని ప్రపంచం చూసింది. ఇప్పుడు మరోసారి హెచ్ఎంపీవీ కారణంగా ఎటువంటి పరిస్థితులు వస్తాయనే భయాన్ని వ్యక్తం చేస్తుంది. అప్పట్లో ఒకసారి గుర్తు చేసుకోండి, 2019 దాటిన తర్వాత 20 ఆ సమయంలో ఎక్కడో ఢిల్లీలో 2 కేసులు బయటపడ్డాయంట, గుజరాత్లో ఒక కేసు బయటపడిందంట, బెంగళూరులో ఒక కేసు బయటపడిందంట అంటూ మీడియాలో వార్తలు వస్తూ ఉంటే ఇది ఏదో అతిశయోక్తి అని అనుకున్నారు, ఎక్కువ చేస్తున్నారు, ఎగ్జాగరేట్ చేస్తున్నారు అనుకున్నారు. అనేది ఎగ్జాగరేట్ చేయడం మాత్రం కాదు, మిమ్మల్ని అప్రమత్తం చేయడమే. మరోసారి మన దేశ ప్రజలు ఇబ్బంది పడకూడదు అని అప్రమత్తం చేయడంలో భాగంగానే ఈ విషయాన్ని మీకు చేరవేస్తున్నాం. గుజరాత్లో మరో కేసు బయటపడింది, బెంగళూరులో 2 కేసులు బయటపడ్డాయి. ఈ 2 కేసులు కూడా చిన్నారులోనే. కరోనా చిన్నారులకు సోకదంట, చిన్నారులో ఈ వ్యాధి వ్యాప్తి చెందదంట అని అన్నారు. ఒకవేళ సోకినా చిన్నారుల్లో ఇది మరణాన్ని చేకూర్చే అవకాశం లేదు అంటే అప్పట్లో డాక్టర్లు చెప్పడం కొంత ఊపిరి పీల్చుకునేటువంటి అంశం. కానీ పెద్దవాళ్ళలో ఈ వ్యాధి సోకింది, పైగా ఎవరిలోనైనా వేరే వేరే డిసీజులు ఉంటే, షుగర్ లాంటి లక్షణాలు ఉంటే వాళ్ళలో ఈ వ్యాధి మరింత ప్రమాదకరంగా పరిణమించిన సంగతిని కూడా మనం చూసాం. ఇప్పుడు ఈ వ్యాధి ఎక్కువగా చిన్నపిల్లల్లోనే బయటపడుతుంది. 3లోనూ చిన్నపిల్లల్లోనే బయటపడింది. గుజరాత్లో 2 నెలల వయసున్న చిన్నారులో ఈ వ్యాధి లక్షణాలు బయటకు వచ్చాయి. బెంగళూరులో 3 నెలలు 8 నెలలు ఉన్న చిన్నారుల్లో ఈ వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి. దీంతో మొత్తం భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా అప్రమత్తమయ్యాయి. నిజంగా చైనా ఏదైనా విషయాన్ని దాస్తుందా, WHO విషయాన్ని దాస్తుందా అంటూ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటు ICMR కూడా చైనాలో ఎప్పటికప్పుడు పరిస్థితులను అంచనా వేస్తోంది. భారతదేశంలో అన్ని రాష్ట్రాలను కూడా అప్రమత్తం చేస్తుంది. ఎక్కడెక్కడ వ్యాధి లక్షణాలు బయటకు వస్తూ ఉంటే ఈ వ్యాధి బహుశా ఎక్కడి నుంచి వచ్చి ఉండొచ్చు, భారత్లోకి ఈ వ్యాధి లక్షణాలు బయటపడటానికి కారణాలు ఏంటి అని ఇటు ICMR కూడా విశ్లేషిస్తుంది. మొత్తానికి మరోసారి చైనా వైరస్ ప్రపంచాన్ని భయపెట్టే లక్షణాలే కనిపిస్తున్నాయి, పరిస్థితులే కనిపిస్తున్నాయి. చైనా రహస్యంగా ఉంటుంది, చైనా ఏదో వాస్తవాలను దాస్తోంది అని ఇప్పుడు ప్రపంచ దేశాలు, వైద్య సిబ్బంది చైనా వైపు చూస్తూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మా ప్రతినిధి గోపి ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. గోపి, ఇప్పటికే బెంగళూరులో 2 కేసులు బయటపడ్డాయి, 2 చిన్నారులకు పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఇప్పుడు మళ్ళీ గుజరాత్లో మరొకరికి పాజిటివ్గా నిర్ధారణ అయింది, 2 నెలల వయసున్న చిన్నారి. ఇటు బెంగళూరులో 3 నెలలు 8 నెలలు ఉన్న చిన్నారులో వ్యాధి లక్షణాలు బయటపడ్డాయి, పాజిటివ్గా తేలింది. గుజరాత్లో 2 నెలలు ఉన్న చిన్నారికి ఇప్పుడు పాజిటివ్గా తేలింది అని తెలుస్తోంది. సో కేసుల సంఖ్య 24 గంటల్లోనే 3 కేసులు బయటపడ్డాయి. ఇప్పుడు కేంద్రం ఏ విధంగా సమీక్షిస్తోంది? రోహిత్, చైనాలో విజృంభిస్తున్న వ్యాధి లక్షణాలు ఒక్కొక్కటిగా భారత్ లో కూడా బయటపడుతున్న పరిస్థితి ఉంది. అయితే మరొక మారు డేంజర్ బెల్స్ మోగనున్నాయా అన్న సంకేతాలు కూడా వినపడుతున్నాయి. ఒకవైపు ICMR అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసినప్పటికీ ఒక్కొక్కటిలో చిన్నపిల్లల్లోనే ఈ యొక్క లక్షణాలు బయట